3, 2, 1, go. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. బైజూస్లో ఏం జరుగుతోంది? బైజూస్లో బీభత్సమా, భయానకమా, లేకపోతే దోబూచులాట, కుంభకోణమా, భాగవతమా? ఇదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న. ఇన్ఫ్యాక్ట్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత, అది వివాదంగా మారిన తర్వాత జరుగుతున్న పరిణామాలని మనం ఒక్కసారి చూస్తే గనక చూడొచ్చు. ఇక్కడ బైజూస్ CEO రవీంద్రన్ ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడటం, దాని కింద వస్తున్న మీడియాలో వచ్చిన పోస్టులు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, బైజూస్తో ఒప్పందం గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చూసాం. అలాగే పైన కనుక చూస్తే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు, చాలా లాంగ్ ట్వీట్. ఒకసారి షోమోర్ కనుక చూస్తే, కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఒక్కొక్క ట్యాబ్ విలువ మహా అయితే 18,000 నుంచి 20,000 ఉంటుంది. ఇంకో లెక్క ప్రకారం ఏంటంటే కొన్ని ట్యాబ్స్ 13,000 నుంచి 15,000 ఆ రేంజ్లో కూడా దొరుకుతున్నాయి. బట్ ఇతను ఇస్తున్న ఈ CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ లోడ్ చేసి ఇస్తామని ఒప్పుకున్నారు. ఈ కంటెంట్ కాల పరిమితి 1 సంవత్సరమా, లేకపోతే మరిన్ని సంవత్సరాలకు పొడిగిస్తారా? దాని మీద క్లారిటీ కావాలి. ఇది పవన్ కళ్యాణ్ అడుగుతోంది. వచ్చే సంవత్సరం మళ్ళీ 580 కోట్లు పెట్టి మళ్ళీ కొంటారా? దీనికి సంబంధించి నిధుల కేటాయింపు ఎలా జరుగుతుంది? ఎవరు చెల్లిస్తారు? ఒకవేళ కొంటే ఈ ఖర్చు ఎవరు చెల్లిస్తారు? అండ్ కంపెనీ వాళ్ళు ప్రతి ఏడాది ఉచితంగా కంటెంట్ ఇస్తారా? దీని మీద ప్రశ్నలు ఉన్నాయి. కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తారని, 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ఇస్తారని గవర్నమెంట్ చెప్తా వస్తుంది. కానీ బైజూస్ సంస్థ మాత్రం ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదు. దాని మీద క్లారిటీ ఇచ్చే విషయంలో కొంచెం కనుక మనం స్లైడ్ చూస్తే, ఒకవేళ కంపెనీ వాళ్ళు ఖర్చు భరించకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? ఏపీ ప్రభుత్వం లేక విద్యార్థుల? ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో 750 కోట్లు బైజూస్ కంటెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున 5 లక్షల విద్యార్థులు. 8 నుంచి 9వ తరగతి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి? ఇది చాలా ప్రధానమైన ప్రిడామినెంట్ క్వశ్చన్. 9వ తరగతి కంటెంట్ ఖర్చు ఎవరు భరిస్తారు? సో ఈయన లేవనెత్తిన అంశాలన్నింటికి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి కూడా ఆయన ఈ ప్రశ్నలు సంధించారు. సరే, ఆయన కూడా ఏవో కొన్ని సమాధానాలు ఇచ్చారు. అసలు ఇప్పుడు మెయిన్ ఈ అంశం చుట్టూ తిరుగుతున్న వివాదం ఏంటి? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఇన్ఫ్లుయెన్సర్ విక్రమాదిత్య ఉన్నారు. విక్రమాదిత్య, అసలు ఏం జరుగుతుంది చెప్పండి. హలో సార్. హలో. సో యాక్చువల్లీ సార్, బైజూస్ అనేది చాలా డేస్ నుంచి న్యూస్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి మీరు చూసుకున్నట్టయితే, లాస్ట్ నవంబర్లో ఫస్ట్ టైం బైజూస్లో మాస్ లే ఆఫ్ జరిగింది సార్. మాస్ లే ఆఫ్ అంటే క్లోజ్ టు ఒక 2,500 మెంబర్స్ని తీసేశారని అఫీషియల్గా వాళ్ళు ప్రకటించినారు. బట్ అన్అఫీషియల్ రికార్డ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. బట్ అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసింది అయితే 2,500 ఎంప్లాయీస్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసినారు. సో ఇక్కడ ఏంటంటే సార్, ఏపీ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసింది ఒక ఎడ్యుటెక్ కంపెనీ మీద. బట్ ఆ ఎడ్యుటెక్ కంపెనీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది వాళ్ళు చూసుకున్నారో లేదో అనేది మనకు తెలియదు సార్. సో అక్కడ ఏంటంటే చాలా క్వశ్చన్స్ ఆ పర్టికులర్ స్టార్ట్అప్ కంపెనీ, ఆ ఎడ్యుటెక్ కంపెనీ మీద అయితే ఉన్నాయి. సో ఆ కంపెనీలో చాలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అసలు దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటనేది కొంచెం డేటా అయితే మన దగ్గర ఉన్నది సార్. ఏ కంపెనీ అయినా సార్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మేజర్గా మనకి ఇన్వెస్టర్స్, ప్రోడక్ట్, సర్వీసెస్ ఇవి చాలా మ్యాటర్ అవుతాయి. బైజూస్ సర్వీసెస్ పైన ఎప్పటి నుంచో క్వశ్చన్ ఉంది సార్. చాలామంది పేరెంట్స్ సాటిస్ఫైడ్గా లేకపోవడం, రీఫండ్ పాలసీస్ సరిగ్గా లేకపోవడం, కస్టమర్ సపోర్ట్ సరిగ్గా లేకపోవడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం యూట్యూబ్లో కొట్టిన చాలా వీడియోస్ బయటికి వస్తాయి. పర్సనల్గా నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను దాని గురించి. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి సో మీకు కూడా తెలుసు. సో ఈ ఎక్స్పీరియన్సెస్ తర్వాత, సో అప్పటి వరకు కస్టమర్ సపోర్ట్, కస్టమర్ కేర్ ఇవి మాత్రమే బాగాలేకుండే. బట్ తర్వాత సేల్స్ అనేవి పడిపోవడం జరిగింది సార్. దీనికి ఏంటంటే సార్, 2020లో ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు బైజూస్ చాలా ఫాస్ట్గా గ్రో అయింది సార్. ఆ టైంలో అప్పుడు అందరూ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి చాలా మక్కువ చేశారు. బట్ డే ఇన్ డే అవుట్ ఏమైపోయింది, 21, 22 ఇప్పుడు 23 వరకు ఏంటంటే రెగ్యులర్ స్టడీస్, రెగ్యులర్ టీచింగ్కి మళ్ళీ అడిక్ట్ అయిపోయినారు. సో దీనికి ఈ డ్రాప్ అనేది జరిగింది వాళ్ళ సేల్స్లో. సో దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, 2020లో వచ్చిన మాస్ సేల్స్ వల్ల వాళ్ళు ఎక్కువ ఇన్వెస్టర్స్ని పిక్ చేసుకున్నారు. అండ్ దాని తర్వాత చాలా లాసెస్. సో కొంతమంది ఇన్వెస్టర్స్ అయితే మన దగ్గర ఉన్నారు సార్. కొన్ని పెద్ద కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రొస్యూజ్, ఇంకోటి పీక్ ఎక్స్వి అని చెప్పి ఒక 2-3 కంపెనీస్ ఉన్నాయి సార్. అండ్ చాలా అంటే డిఫరెంట్ ఫండ్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా రావడం జరిగింది. ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా రావడం జరిగింది బైజూస్. అదే అందుకనే భాగవతం అనే మాట ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే, లీవ్ అబౌట్ మన ఒక్క స్టేట్ అంశం, ఆంధ్రప్రదేశ్ అంశం తీసి పక్కన పెడితే అసలు ఏంటి
బయట నుంచి ఎలా వస్తుంది? ఒకటి ఏంటంటే సార్, ఒక ఎడ్యుటెక్ కంపెనీ $22 million సార్. అది ఉట్టిగా అయితే అవ్వదు సార్, డెఫినెట్లీ అదైతే. ఎందుకంటే మనము చూస్తాం కదా సార్, $22 million అంటే ఆల్మోస్ట్ 176 కోట్ల వాల్యుయేషన్ సార్ దాన్ని. అండ్ అది ఒక్క ఈ చిన్న చిన్న కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి దీనివల్ల ఇంత పెద్ద నెంబర్ వస్తుందంటే మాత్రం బిలీవ్. సో ఇక్కడ ఏంటంటే అంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఈ పీక్ ఎక్స్వి అండ్ పోస్ట్ యూజ్ యొక్క మెయిన్ ఇన్వెస్టర్స్ బైజూస్ కంపెనీకి ముందు నుంచి కూడా వాళ్ళు మొన్న రిపోర్టింగ్ సిస్టమ్ సరిగ్గా లేదని చెప్పి వాళ్ళు కూడా ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయినారు, రిజైన్ చేసి వెళ్ళిపోయినారు. అవి అఫీషియల్ స్టేట్మెంట్స్ వల్ల ఉన్నాయి. బికాస్ ఆఫ్ పూర్ రిపోర్టింగ్. ఒకసారి ఆ స్లైడ్ చూద్దాం. గవర్నెన్స్ స్ట్రక్చర్ సేస్ బైజూస్ ఇన్వెస్టర్ ప్రోసియోస్ రిజైన్. ఓకే. సో ఇట్లా ఇన్వెస్టర్స్ అంటే ఒక కంపెనీ నిలబడాలంటే ఇన్వెస్టర్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో అట్లాంటి ఇన్వెస్టర్స్ అంతా కంపెనీ నుంచి రిజైన్ చేయడం జరిగింది. అట్లా మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ రిజైన్ చేయడం జరిగింది. సో దానివల్ల బైజూస్కి రావాల్సిన ఫండింగ్స్ ఆగిపోయినాయి. అండ్ ఇక్కడనే ఆగిపోయినాయా, మీరు అన్నట్టు ఇంకా చాలా జాగాల నుంచి ఆగిపోయినాయి అనేది వీ హ్యావ్ నో ఐడియా. బట్ ఏంటంటే ఫండింగ్ అయితే బైజూస్కి ఇంతకు ముందు లాగా లేదా. మీరు ఆగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నారు, నేను ఎలా వచ్చిందనేది ప్రశ్న దగ్గరకు వస్తున్నా. ఇప్పుడు 176,000 కోట్ల వాల్యుయేషన్ ఒక స్మాల్ ఎడ్యుటెక్ కంపెనీకి వచ్చిందంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక బిగ్ స్కామ్ ఇస్ దేర్. ఇన్వెస్టర్స్ ఎవరు? హవాలా రూపంలో బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చినాయా? These are all the things to be examined. ఎగ్జాక్ట్లీ డెఫినెట్లీ మీరు చెప్పింది కరెక్టే. దాని మీద కూడా నెక్స్ట్ కొన్ని మనకి డేటా ఉంది సార్, దాని గురించి మీకు నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే కనుక సో మనం ఆల్రెడీ సర్వీసెస్ గురించి మాట్లాడినాం సార్. ఇక్కడ నార్మల్గా పేరెంట్స్ వాళ్ళ కస్టమర్ కేర్ సపోర్ట్ కాకుండా వాళ్ళు ఒక బైజూస్ ట్యాబ్ కొనాలంటే కొంతమంది లెండర్స్ ఉంటారు. అంటే ఒక 1 year కోర్స్ ఒక వాల్యుయేషన్, 2 yearsకి ఒక వాల్యుయేషన్ ఉంటుంది. ఆ కోర్స్ ప్రైస్ ఒక పేరెంట్ అఫోర్డ్ చేయలేకపోతే వాళ్ళకి లోన్స్ ఇవ్వడం, లోన్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ కొన్ని అసోసియేటివ్ ఉన్నాయి. ట్రబుల్ బైజూస్ లెండర్స్ టు అగ్రీ ద అమెండ్ టర్మ్స్ ఆఫ్ 1.2 billion లోన్. ఇక్కడ ఏంటంటే ర్యాండమ్ కమిట్మెంట్స్తో లోన్స్ ఇచ్చేయడం. సో చాలా థింగ్స్ జరిగినాయి. అండ్ దీనికి హైరార్కీ వీళ్ళకి ఎంత సంబంధం ఉన్నది తెలియదు. బట్ కింద సేల్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే లోన్స్ ర్యాండమ్ కమిట్మెంట్స్ మీద ఇచ్చినారు. సో అవి రికవర్ చేయకపోవడం, ఫెయిల్ అయినందుకు లెండర్స్ కూడా అందులో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. లెండర్స్ అంటే కొన్ని అఫీషియల్ ఫైనాన్షియల్ లెండర్స్ ఉన్నారు వీళ్ళకి, లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్ తెలిసి ఐ వాస్ టోల్డ్ చైనీస్ లెండింగ్ ఏజెన్సీస్ కొన్ని ఉన్నాయని డెఫినెట్లీ డేటా అయితే ఉన్నది సార్, రిపోర్ట్ అయితే ఉన్నది. బట్ వీఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ అబౌట్ వాట్ దే ఆర్. బట్ లెండర్స్ అయితే వాళ్ళు కూడా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద వెళ్ళిపోయినారని చెప్పేసి దర్ ఇస్ వన్ మోర్ స్టేట్మెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇన్వెస్టర్స్ జరిగిపోయినారు, లెండర్స్ వాళ్ళకి ఏమంటారు వాళ్ళ ప్రోడక్ట్ ని సప్లై 4 పిల్లర్స్ ఉంటే 2 పిల్లర్స్ వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ ఒక పిల్లర్ వీక్ ఉంది సార్, కస్టమర్ సపోర్ట్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అది వీక్ ఉంది. ఇవి టూ కూడా ఇప్పుడు వీక్ అయిపోయినాయి. ఇంతకుముందు అది స్ట్రాంగ్ ఉండే, ఏదేమైనా ఇన్వెస్టర్ స్ట్రాంగ్ ఉండే, దాని మీద నమ్మకంతో ఉండే, ఇవన్నీ కూడా జరిగినాయి. సో అట్లా మనం చూసుకున్నట్టయితే లెండర్స్ కూడా జరిగిపోయినారు. సో ఆల్మోస్ట్ బైజూస్లో ఏంటంటే ఫైనాన్షియల్ డ్రాప్ 2020, 2021, 22, 23 చాలా పెద్దగా వచ్చింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆడిట్ రిపోర్ట్స్ డెలాయిట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తుండే. సో డెలాయిట్ వాళ్ళు కూడా రిజైన్ చేసినారు. వీళ్ళు ఆడిట్ రిపోర్ట్స్ మేము సరిగ్గా రిపోర్ట్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి. ఎందుకని డెలాయిట్ చెప్పడానికి వీళ్ళు ఆడిట్ రిపోర్ట్స్ వీళ్ళు సరిగ్గా చెప్పడానికి రెడీ లేకుండే సార్. సో అది స్టేట్మెంట్ వాళ్ళు పాస్ చేసిన స్టేట్మెంట్. అది 2 years వాళ్ళు స్ట్రగుల్ చేసినారు, బట్ సబ్మిట్ చేయలేకపోయినారు. అందుకే చాలా వరకు అది న్యూస్ లో రొటేట్ అవుతా ఉండే స్టార్టింగ్ లో. బైజూస్ ఫస్ట్ డ్రాప్ అయింది అక్కడిని, ఆ రిపోర్ట్ సబ్మిషన్ దగ్గర. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే కనుక వన్స్ వాల్యూ $22 billion అంటే 176,000 కోట్లు ఇండియన్ కరెన్సీలో. అండ్ టుడే వెకేట్స్ ఇట్స్ బిగ్గెస్ట్ ఆఫీస్ స్పేస్ ఇన్ బెంగళూరు. 1 floor by floor వెకేట్ చేసుకుంటూ వచ్చారు కదా. ఎస్ సార్, ఇది బెంగళూరులోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వర్క్ స్పేస్ సార్. 4 floors ఉంటుంది అనమాట ఆఫీస్. అది చాలా పెద్ద ఆఫీస్. అది అక్కడ ఆఫీస్ అంతా చాలా అది అందరికీ ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ అంటే కేరళలో యాక్చువల్లీ లైక్ బైజూ రవీంద్ర ఫ్రమ్ కేరళ అనమాట. అక్కడ స్టార్ట్ అయినా కూడా ఇక్కడ బెంగళూరులో వచ్చి చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ చేసి చాలా పెద్దగా హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేస్లో ప్రతిటికి అదే మెయిన్ జోన్ ఉండే. సో ఈరోజు ఆ ఆఫీస్ అంతా వెకేట్ చేయడం జరిగింది సార్. కాస్ట్ కటింగ్లో లే ఆఫ్స్ జరిగినాయి, చాలా మంది లెండర్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ద బిగ్గెస్ట్ ఆఫీస్ అంటే హబ్ లాగా చూపెట్టుకుంటున్నాను, అది కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు కాస్ట్ కటింగ్ లో. సో వాళ్ళు ఇంకా నెక్స్ట్ షో చేయడానికి వాళ్ళకి స్పేస్ కూడా లేదు. సో ఉన్న ఎంప్లాయీస్ అందరు ఎక్కడ పెట్టినారు అనేది నెక్స్ట్ బిగ్ క్వశ్చన్. సో చాలా మందికి ఏంటంటే మళ్ళీ ఇంకో చిన్న స్పేస్ అలాట్ చేయడం, అక్కడ నుంచి వర్క్ చేయించడం. అండ్ ఇప్పుడు అఫీషియల్ గా ఆల్రెడీ రిజిస్టర్ ఉన్న అడ్రస్ లాంటి ఇప్పుడు మారిపోతాయి ఇఫ్ యూ నోటీస్. అంటే ఇంతకుముందు మెయిన్ ఆఫీస్ అసలు ఎవరు ఈ రవీంద్రన్ ఎవరు? ఒక చిన్న కుగ్రామం కేరళ నుంచి అతను ఎక్కడ దాకా ఎలా పైకి వచ్చాడు?
అతను ఒక టీచర్ సార్, లైక్ ఈ కేమ్ లైక్ ఒక టీచింగ్ ఫీల్డ్ నుంచి స్టార్టెడ్ హిస్ కెరియర్. స్టేడియంస్లో క్లాసెస్ తీసుకున్నామని చెప్పేసి చాలా వరకు ప్రమోషన్లో ఉండేది. లైక్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా మొదలయ్యాడు. డెఫినెట్లీ ఆయనకి ఏంటంటే ఆయన మ్యాథ్స్ అండ్ సైన్స్ మీద ఎక్కువ ఫోకస్డ్ ఉండే. మీరు కూడా ఫోకస్ పెట్టండి, ఇలా అవ్వచ్చేమో, మీరు కూడా ఇన్ఫ్లుయెన్సర్ కదా. అంటే సార్ అంత లెవెల్లో అంటే మేబీ సార్ ఒకటి ఏంటంటే సార్, అది ఎడ్యూటెక్ కంపెనీలుగా స్టార్ట్ అయ్యి బిజినెస్ లాగా మారిపోయింది సార్. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. అలా మారచ్చు ఆయన్ని ఒకసారి అడగండి. అదే సార్, బట్ ఏంటంటే ఇంకా అది అలా మారితే మళ్ళీ ఇలా మారుతాం కదా సార్, అందుకని నుంచి అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ వీళ్ళు ఎడ్యూటెక్ లాగానే స్టార్ట్ చేస్తున్నారు. ఆ స్టేడియంలో క్లాసెస్ తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. బట్ గోయింగ్ ఫార్వర్డ్ అది కంప్లీట్ సేల్స్ కిందకి వెళ్ళిపోయింది. సో అక్కడ మేజర్ ప్రాబ్లం వచ్చింది. అండ్ ఈరోజు అంత పెద్ద హౌ డిడ్ హి కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? అది బిగ్గెస్ట్ సస్పెన్స్ సార్. ఎందుకంటే టిల్ గవర్నమెంట్ అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ట్యాబ్స్ అన్న టాపిక్ తీసుకొచ్చింది అసలు తెలంగాణ గవర్నమెంట్లో ఫస్ట్ ఉండే సార్. బట్ దే ఆర్ నాట్ దట్ సీరియస్. అంత ఇన్వెస్ట్మెంట్స్ అంతా లేకుండా తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఉండే. ఇట్స్ నాట్ లైక్ తెలంగాణ గవర్నమెంట్లో లేదని కాదు. ఈవెన్ కేటీఆర్ ట్వీట్ చేసినారు, వాళ్ళు సపోర్ట్ చేసినారు. బట్ సమ్ హౌ దే కేమ్ బ్యాక్. బట్ స్టిల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్. సో దట్ ఈస్ ద వన్ మేజర్ రీజన్. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేసినప్పుడు ప్రాఫిట్స్లో ఉండే కంపెనీ. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఎప్పుడైతే ఆంధ్రాకి వచ్చిందో దిస్ బికేమ్ లాసెస్. నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే ఇంకా మీరు అన్నట్టు ఇన్వెస్టర్స్ గురించి, మీరు ర్యాకెట్ గురించి మాట్లాడుతున్నారు కదా. సో మీకు వచ్చినట్టే డౌట్ కూడా వచ్చింది. ఏప్రిల్లో ఈడీ రైడ్ అయింది సార్. ఈడీ రైడ్ అవుతున్నప్పుడు హీ బ్రోక్ డౌన్ టోటలీ. అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 years చాలా కష్టపడి 5-6 years చాలా కష్టపడి ఈ సంస్థ సెటప్ చేసి దాన్ని ఇక్కడ దాకా తీసుకురావటం వెనకాల అతని కృషిని మనమేం క్వశ్చన్ చేయట్లా. డెఫినెట్లీ హీ డిడ్ ఏ లాట్ ఆఫ్ హోమ్ లాట్ ఆఫ్ బట్ అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇలాంటి అవాంతరాలు రావటం అనేది సహజంగానే కదిలిపోయి ఉంటాడు మనిషి, ఫంబుల్ అయి ఉంటాడు. అంటే 22 million వర్త్ స్టార్ట్అప్ కదా సార్. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ చిన్న కంపెనీ. నేను అడిగేది, నేను మళ్ళీ అక్కడికే వస్తున్నా, ఎక్కడి నుంచి వచ్చినాయి $22 million? నేను మీరు స్టార్ట్ చేస్తే ఒక ఎడ్యూటెక్ కరెక్ట్గా మనకు 10,000 వచ్చేవాళ్ళు ఎవరైనా లేదు సార్. డెఫినెట్లీ నాట్. మనం ₹1,00,000 లోన్కి వెళ్తే బ్యాంక్ వాళ్ళు మీకు ఒక 100 డాక్యుమెంట్లు పట్టండి. తీరా అవి కూడా తీసుకెళ్ళిన తర్వాత 101 డాక్యుమెంట్ అక్కడ అడుగుతారు మళ్ళీ, అవునా కదా? అలాంటిది 22 ఎంతండి? $22 million. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? యా సార్, దట్ వీ హ్యావ్ నో ఐడియా సార్. ఆ $1 billion కోసమే వీళ్ళు చెక్ చేసుకుంటూ ఈడీ రైట్స్ $1 billion మీద $1 billion ప్రశ్న. $1 billion ప్రశ్న. సో ఇప్పుడు వాళ్ళు అది క్రాస్ చెక్ చేసుకుంటూనే ఈడీ రైట్స్ అని జరిగినాయి. అంటే ఇప్పుడు రైట్ చేసేదాకా కళ్ళు మూసుకొని ఉందా ఇంకా అది? యాక్చువల్లీ దీని మీద 2020-21 టైంలో పార్లమెంట్లో కూడా ఒక లీడర్ క్వశ్చన్ చేసినట్టు గుర్తుంది సార్ నాకు. వీడియో అది అప్పుడు మాకు వైరల్ అయింది. సో పార్లమెంట్లో కూడా క్వశ్చన్ చేసినారు. ఒక సో కాల్డ్ ఎడ్యూటెక్ కంపెనీ అని చెప్పి మెన్షన్ చేయకుండా ఇట్లా ఉంది అని చెప్పి పాపం మా లీడర్ అప్పుడే క్వశ్చన్ చేసినారు, దాన్ని ఏదో ఒకటి చేయండి అని చెప్పి. బట్ అప్పుడు అది పార్లమెంట్లో పట్టించుకోలేదు. బట్ ఆఫ్టర్ ఏమీ పట్టించుకోనట్టుంటాడు, ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ నిజంగా అంత సీరియస్గా ఈ సమాచారం అంత సేకరించాడా? అదే సార్, మేము కూడా సర్ప్రైజ్ ఏంటంటే బైజూస్లో ఇంత జరుగుతున్నా కూడా న్యూస్లో ఎక్కడ లేవు. ఆయన ఎంతసేపటికి దాన్ని సెలబ్రిటీ పార్టీ అంటారు, ఆయన ఏమో సీరియస్ పాలిటీషియన్గా ఎవరు కన్సిడర్ చేయరు. దాన్ని లేవనెత్తింది మాత్రం చాలా సీరియస్ ప్రశ్న. అబ్సల్యూట్లీ ఇది ఒక సీరియస్ క్వశ్చన్ సార్. ఎందుకంటే ఎవ్వరు దీన్ని వైపు చూడలేదు సార్. ఇంత పెద్ద కోట్ల స్కామ్ అన్నది స్కామ్ అని చెప్పొచ్చు, లేకపోతే ఇంకేదైనా చెప్పొచ్చు దీనికి. బట్ ఇంత పెద్ద టాపిక్ని ఎవరు చూడనప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడడం చాలా గొప్ప విషయం. అండ్ చాలా రెండు సందేహాలు ఉన్నాయి. ఈ $22 million పెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు ఇంత ఫోకస్ చేశారు? డెఫినెట్లీ సార్, ఎక్కడైనా కనెక్షన్ ఉందా? డెఫినెట్లీ కనెక్షన్ అయితే ఉన్నది సార్. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ ద్వారా ఏమన్నా సమాచారం వచ్చి ఉండొచ్చా? అంటే ఇన్వెస్ట్ చేసి తర్వాత మేబీ అంటే బ్యాక్ స్టెప్ వేసిన వాళ్ళ నుంచి ఒక 2-3 థింగ్స్ సార్. మీరు చెప్పిన దానికి నేను సింగ్ చేస్తాను. ఏంటంటే పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయడానికి ఒక రీజన్ ఏంటంటే టీచర్స్కి జాబ్ క్యాలెండర్స్ లాంటివి ఏం లేవు. కానీ ఇట్లాంటి ఒక ప్రైవేట్ కంపెనీకి 580 కోట్లు ఇవ్వడానికి ఎలా రెడీ ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఓకే వాళ్ళు పెట్టినది లైక్ ఏదైతే డబ్బులు పెట్టినారో ఒక కరెక్ట్ కంపెనీ మీద పెట్టినారో అన్నది ఇంకో క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే. సో పవన్ కళ్యాణ్ ఇస్ కన్సర్న్డ్ అబౌట్ ద మనీ ఆఫ్ పీపుల్. ఏంటంటే ఆయన కన్సర్న్ సరే గవర్నమెంట్ కూడా ఎవరో మిస్గైడ్ చేశారేమోనండి, ఏపీ గవర్నమెంట్. డెఫినెట్లీ సార్, మేబీ అది కూడా ఒక పాయింట్ ఆఫ్ థింగ్ కావచ్చు. బట్ సమ్వేర్ ఇంకొక థింగ్ అంటే మీరు నాకు తెలిసినంత వరకు ఒక ఫార్మర్ బ్యూరోక్రాట్ దీని వెనకాల ఉండి కథ నడిపిస్తున్నాడు అని. సర్వీస్ నుంచి రిటైర్ అయిన ఒక బ్యూరోక్రాట్. ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ మీద అపారమైన కమాండ్ ఉన్న ఏపీ క్యాడర్కి చెందిన ఒక మాజీ IAS దీన్ని నడిపించారని చెప్పేసి. నాట్ ఎగ్జిస్టింగ్ కాదు, రిటైర్ అయిన ఆయన ఎవరు మరి ఆ వివరాలు బయటికి రావాలి. ఇవి సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతోంది
ఆరోపణ. ఎందుకంటే సార్ మీరు అన్నది అగ్రి చేయొచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే 580 కోట్ల కంపెనీ ఒక కంపెనీ మీద, ఒక ప్రైవేట్ కంపెనీ ఇన్వెస్ట్ చేయాలో గవర్నమెంట్ అంటే ఎంత స్ట్రాంగ్ పర్సన్ ఉంటే ఇన్వెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా అంటే దానికి డ్రాఫ్టింగ్, ఒక ఫైల్ పుటప్ చేయటం, ఎంత ఆర్గనైజేషన్ దీని వెనకాల ఉందంటే ఆ తెర వెనక ఉన్న వ్యక్తి ఎవరు, యా బహుశా ఆ తెర వెనక ఉన్న వ్యక్తి యొక్క వివరాలు కూడా పవన్ దగ్గర ఉండి ఉంటాయి. మేబీ సార్ అది ఒక పాయింట్. అంటే ఆయన కొంచెంగా 10 డేస్కి ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే సార్, కమెంట్ సెక్షన్లో సార్, ఆ ట్వీట్ కమెంట్ సెక్షన్లో మీరు చాలా వరకు చూస్తే ఒక రిలేషన్, ఒక కాంటాక్ట్ ఆఫ్ రిలేషన్ ఆ కమెంట్ సెక్షన్లో వాళ్ళు పెట్టినారు సార్. కమెంట్ సెక్షన్లో ఇట్ వాజ్ నాట్ మై పర్సనల్ ఒపీనియన్. కమెంట్ సెక్షన్లో ఏం పెట్టినారంటే, యాజ్ బైజు రవీంద్రన్ ఈజ్ అ క్రిస్టియన్, సో క్రిస్టియన్ కమిటీ నుంచి వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న కొలాబరేషన్లో అయితే వాళ్ళు కమెంట్ సెక్షన్లో ఉండొచ్చు. కానీ నేను ఇక్కడ మతాన్ని చూడను, వెనకాలన్న బ్యూరోక్రాటిక్ కనెక్షన్ చూస్తాను నేను ఇక్కడ. అది వాట్ యూ టోల్డ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ సార్. బట్ ఇలాంటి ఒక థింగ్ అయితే చెప్పినారనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సార్, ఆల్మోస్ట్ ఈ బిలియన్ కంపెనీ ఇంత రైడ్ అయింది, రెప్యుటేషన్ నీళ్ళు అట్లా కనిపిస్తున్నాయి అండ్ అవే వాటర్ తోని వాళ్ళ ఎంప్లాయీ కూడా ఒక మీటింగ్ తీసుకున్నాడు సార్. ఆఫ్టర్ ఈ రైడ్ ఏదైనా జరిగిన తర్వాత, కంటిన్యూగా న్యూస్లో వస్తున్న తర్వాత ఎంప్లాయీస్కి అందరూ ఒక మాట చెప్పినాడు అనమాట. ఒక పర్సనల్ మీటింగ్ ఒకటి తీసుకొని వాళ్ళ కంపెనీలో, ఒక ప్రైవేట్ షూటర్ నుంచి $22 బిలియన్, నాట్ మిలియన్, $22 బిలియన్, ఎస్ సార్, $1 బిలియన్ కంపెనీ దాకా అతను ఎదిగిన తీరు బాగుంది. బట్ ఆ తీరు వెనకాల ఉన్న తకరారు ఏందనేది మనకు తెలియాలి. బైజూస్ కంపెనీ ఒక గొప్ప అది ఇస్తుంది సార్, ఒక మెసేజ్ ఏంటంటే, సిస్టమ్ పర్సన్ ఎంత రైట్ ఉన్నా సిస్టమ్ రాంగ్ ఉంటే నో వన్ కెన్ సేవ్ ఇట్. సో ఇక్కడ ఆయన కంపెనీ లీడ్ చేయడంలో ద బెస్ట్ ఉండే అని సిస్టమ్ ఫార్మ్ చేయడంలో రైట్ మ్యాన్ ఇన్ ఒక రాంగ్ company of people, not wrong company of people అని అనుకుంటా. He might be hide a wrong people with the wrong mindset కావచ్చు, we can take that as a note. బట్ ఏంటంటే లైక్ హీ స్ట్రగల్డ్ సో మచ్ టు మేక్ దిస్ కంపెనీ అ లైఫ్ సార్. అది మాత్రం మనం వాస్తవంగా ఒప్పుకోవాల్సిందే. అయితే దీంతో పాటు సమ్ డౌట్స్, కొంతమంది ఎంప్లాయీస్ వెళ్ళి కొట్లాడ పెట్టుకున్న ఇది కూడా ఉందట, నిజంగా అట్లా జరిగినాయా? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఏంటంటే అది 4th పిల్లర్ సార్. ఇప్పుడు బైజూస్ కన్నా 4th పిల్లర్ అదే. రెప్యుటేషన్ లో లాస్ట్ కి ఇంత జరిగినా కూడా కంపెనీతో నిలబడింది ఎంప్లాయీస్ మాత్రమే. చాలా లే ఆఫ్ జరిగినా ఉన్న కొంతమంది నిలబెట్టుకోవాల్సింది వీళ్ళు మాత్రమే. బట్ స్టిల్ మీరు అన్నట్టు వాళ్ళ కింద ఆ టీమ్ ఫార్మేషన్లో కొంతమంది వల్ల కొన్ని ఇష్యూస్ జరిగినాయి. దానికి సంబంధించి కూడా మన దగ్గర ఒక డేటా ఉన్నది సార్, అది చూడొచ్చు. సో ఇది డేటా సార్, ఇది వాళ్ళ ఎంప్లాయీ క్వశ్చన్ చేస్తుంది అనమాట. సో సార్ she's showing something, మెసేజెస్ సార్, ప్రూఫ్లు. No, sir. You can speak, sir. No, you can speak, sir. No, you can go. why he was kept quiet? మాట్లాడలేదు. Yes, ఏమైంది? సో ఇందులో జరిగింది మొత్తం చెప్పండి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సార్, వాళ్ళకి సపోర్ట్ సరిగ్గా రావట్లేదు ఎంప్లాయీస్కి. అంటే ఇప్పుడు మిగిలిన సెగ్మెంట్ ఎంప్లాయీ సెగ్మెంట్ ఒకటే, వాళ్ళకి సపోర్ట్. ఎస్ సార్, వాళ్ళకి సపోర్ట్ సరిగ్గా రావట్లేదని వాళ్ళు క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆ లేడీ క్వశ్చన్ చేసింది మాకు 12 months నుంచి ఇన్సెంటివ్స్ లేవు. 12 months నుంచి షీ వాజ్ అన్ ఎంప్లాయీ. ఇది ఎండ్ సార్. ఇంకా
అవ్వట్లేదు మాతోని, మాకు ఇన్సెంటివ్స్ కూడా మాకు ఇవ్వట్లేదు, సపోర్ట్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అని which చెప్పి were promised విచ్ వర్ ప్రామిస్డ్. అంటే నాట్ 1 month సార్, నాట్ 2 months, నాట్ ఈవెన్ 3 1 year పాటు. 1 year పాటు. అంటే వాళ్ళు ఎంత హోల్డ్ చేసుకొని ఉంటారు మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఈవెన్ అంటే ఒక క్వశ్చన్ మీరు అనుకోవచ్చు, కంపెనీ శాలరీస్ ఇస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం కంపెనీ కూడా అర్థం చేసుకోవాలని, కానీ 12 నేను నెలలు అనుకోను. ఎందుకంటే వాళ్ళు అష్యూర్ చేశారు కాబట్టి దే హావ్ టు అవాయిడ్ బై దట్. 12 నెలలు వాళ్ళు ఆపుకొని ఈరోజు వాళ్ళు కూడా బస్ట్ అయిపోయినారు అనమాట బయట పరిస్థితులు చూసి. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్న కంపెనీలో వాళ్ళు పని చేసి అంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వకపోతే డెఫినెట్గా వాళ్ళు కూడా అవుట్ బస్ట్ అవుతారు కాబట్టి. సో ఇది ఒక వీడియో ఆఫ్ ప్రూఫ్ సార్. బట్ ఒకదానికి ఇంకా మెచ్చుకోవాలి సార్, ఏంటంటే నెక్స్ట్ స్లైడ్ సార్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది సార్. ఒకసారి మీరు ప్రాబ్లమ్స్ చూడొచ్చు ఇక్కడ. చూస్తే అన్ఫైర్ వర్కింగ్ కండిషన్స్, ప్రొఫైలింగ్ ఇన్ సేల్స్ అండ్ అన్ అగ్రెసివ్ అండ్ ఎక్స్ప్లాయిటేటివ్ కల్చర్, వర్క్ కల్చర్. సో అన్ఫైర్ వర్కింగ్ కండిషన్స్. ఎస్ సార్. చెప్పండి అది ఎంత. ఇప్పుడు మీరు చూసిన వీడియోకి ఇదే సార్ ఫస్ట్ పాయింట్. ఎగ్జాక్ట్లీ మీరు అన్న క్వశ్చన్కి వర్క్ కల్చర్ ఒక మేజర్ పిల్లర్. మనం అనుకుంటున్న 4-5 పిల్లర్స్ ఇవి, ఆ మేజర్ పిల్లర్లో అది ED causing problems for the EdTech. ED has searched the premises of the firm over an alleged foreign exchange violation. నేను ఇందాక నుంచి అడుగుతోంది అదే కదా మెయిన్ పాయింట్. $22 బిలియన్ వాళ్ళు సేకరించారు అంటే అది ఇక్కడి నుంచి హవాలా రూపంలో బయటికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వేరే కంపెనీల రూపంలో ఇక్కడికి వచ్చిందా? ఒకవేళ ఉంటే ఈ నెట్వర్క్ నెక్సస్ అంతా నడిపిస్తున్న ఎవరు, దాని వెనకాల ఆ మాజీ ఐఏఎస్ ఉన్నాడా? దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్. ఇవి ప్రోబ్ చేయాల్సిన పాయింట్స్. సో ఇది ఇంకో పాయింట్ సార్. ఫర్ ద ఇయర్ 2021 బైజూస్ రికార్డెడ్ లాస్ ఆఫ్ 4,564 crore. సామాన్యమైన వ్యవహారం కాదు. అతనికి గుండె ధైర్యం ఉంది కాబట్టి అలా నిలబడ్డాడు, ఆ మాత్రం కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకుని. స్టీప్ లాసెస్, హై క్యాష్ బోన్. బైజూస్ seeks more time to pay a 1.2 billion loan. $1.2 billion లోన్ మామూలు వ్యవహారం కాదు. అండ్ ఫోర్త్ పాయింట్కి వచ్చేప్పటికి పర్సూయింగ్ అండ్ ప్రెజరింగ్ పొటెన్షియల్ కస్టమర్స్ ఫ్రమ్ పూరర్ బ్యాక్గ్రౌండ్స్. ఇండియన్ పేరెంట్సే EdTech giant pushed them into debt. కస్టమర్స్. ఇది చాలా దారుణమైన వ్యవహారం. ఎస్ సార్. చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు బయట అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి కడితే ఇవాళ అప్పులు తీసుకోవడానికి వాళ్ళ నెత్తిని ఇంకో గుదిబండి వచ్చి కూర్చుంది. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు అంటున్నది. ఎస్ సార్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చాడు, వి నో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఇష్యూస్ విత్ డేటా ప్రైవసీ అండ్ ది పొటెన్షియల్ ఫర్ EdTech బిజినెసెస్ ఆప్స్ టు ప్రొఫైల్ kids for profit, perhaps through highly tailored content and ads. సో అక్కడ సొమ్ము చేసుకున్నాడు, ఆయన చేసుకోవాలనుకున్నాడు రాదర్, లేదా కొంతవరకు చేసుకొని ఉంటాడు. టైలర్డ్ కంటెంట్ అండ్ యాడ్స్, యాడ్స్ రూపంలో చేసుకొని ఉంటాడు. ఇంత వ్యవస్థ దీని వెనకాల ఉన్నప్పుడు ప్రభుత్వం గుడ్డిగా వెళ్ళిపోయి సంతకం చేసింది, ఒప్పందానికి వెళ్ళింది, అతను ఏదో CSR కింద వచ్చాడు అంటే నమ్మశక్యంగా లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక పెద్ద ఫైల్ ప్రిపేర్ చేసి ఉంటారు. మనకి ఇంకా వివరాలు అందని ఆ మాజీ ఐఏఎస్. డెఫినెట్లీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉన్న ఐఏఎస్లు అయితే ఈ స్థాయిలో తెలివితేటలు ప్రదర్శించి చేసిన వ్యవహారం అయితే కాదు. దీని వెనకాల ఎవరున్నారు? బహుశా పవన్ కళ్యాణ్కి అది తెలిసి సంబంధించిన సమాచారం, కొంత సమాచారం తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా మన దగ్గర కూడా కొంత సమాచారం ఉంది కాబట్టి డెఫినెట్గా దీనికి సంబంధించిన ఫర్దర్ ప్రోబ్ ఎలా జరగాలనేది కూడా చూడాలి. దాంతోపాటు ఒకటి కంటెంట్ ఆన్లైన్ అనే దాన్ని పక్కన పెట్టి ఫిజికల్గా టీచర్స్ క్లాసెస్ తీసుకోవటం, దానికి పిల్లలు వెళ్ళేలా చూడటం అనేది గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సిన అవసరం. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ కూడా అదే సార్. 580 కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి ఒక ప్రైవేట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం కంటే టీచర్స్ని పెట్టి మంచి టాయిలెట్స్ బిల్డ్ చేసి మన స్కూల్స్ని బెటర్మెంట్ చేయాలనేది అది ఒకవైపు నడుస్తుంది. ఏపీ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్మెంట్ రీఓరియంటేషన్ బాగా జరిగింది, అంతవరకు బాగా జరిగింది. అండ్ యూ మే బి అస్టానిష్డ్ టు నోట్, ఈరోజు లాస్ట్ ఇయర్ 10th పబ్లిక్ ఎగ్జామ్స్లో మొదటి 100 స్థానాలు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదువుకున్న పిల్లలు తెచ్చుకున్నారు. ఎగ్జాక్ట్లీ ప్యారలల్గా ఈ స్కామ్ కూడా జరిగింది. ఇక్కడ థింగ్ ఏంటంటే సార్, ఇక్కడ వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో వచ్చి మనకి 4 సబ్జెక్ట్స్ మాత్రమే, మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్ కూడా కాదు. సో అందు గురించి అని చెప్పేసి లైక్ మా ఈ ఈ టీచర్స్ ఫౌండేషన్ వాళ్ళందరూ కూడా ఆబ్జెక్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం ఇంకొక మేజర్ థింగ్ సార్, ఇంత జరిగినా కూడా బైజు రవీంద్రన్ ఒక గొప్ప స్టాండ్ తీసుకున్నాడు. అదేంటో మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం సార్. రైట్. మీరు చూసుకున్నట్టయితే బైజు విల్ ట్రావెల్ 9 cities in a week, టేక్ క్లాసెస్ ఇన్ స్టేడియమ్స్ టు టీచ్ మ్యాథ్స్, సేస్ వైఫ్ దివ్య గోకుల్నాథ్. ఓహో, ఈయన మ్యాథమెటిక్స్ టీచరా? సో ఇంత జరిగినా కూడా
అతను ఏమంటున్నాడు, అంటే ఆయనలో ఆ హ్యూమన్ యాంగిల్ ఉంది ఆయనకి. కో ఫౌండర్ ఏమంటున్నాడంటే మొత్తం కొలాబ్స్ అయిపోయినా కూడా నేను మళ్ళీ ఇంతకు ముందులాగా స్టేడియం బుక్ చేసి ఆయన క్యాట్ కోచింగ్ తీసుకుంటారు సార్, క్యాట్ టీచింగ్ ఇస్తారు, అట్ ద సేమ్ టైం మ్యాథమెటిక్స్ చెప్తా ఉంటారు. నేను స్టేడియంస్ బుక్ చేసి మళ్ళీ అదే ఫిజికల్ టీచింగ్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాను మొత్తం కొలాబ్స్ అయిపోయినా సరే అని వాళ్ళ సో ఆ ధైర్యాన్ని స్టేట్మెంట్ ఆయన భార్య అనుకుంటాను, వైఫ్ దివ్యా గోకుల్నాథ్ ఆవిడ చెప్తున్నారు. రైట్, అంటే ఒక పాజిటివ్ స్పిరిట్, అది ప్రొయాక్టివ్ అప్రోచ్ దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. దాంట్లో ఏమి సందేహం లేదు. బట్ ఇక్కడ జరిగిన ఈ భాగవతాన్ని బయటికి తవ్వకపోతే రేపొద్దున ఇంకో రాష్ట్రంలో జరిగే అవకాశం ఉంది. సో దట్ వీ నీడ్ టు లుక్ ఆఫ్టర్. సో థ్యాంక్ యూ విక్రమాదిత్య. ఎస్ సార్. సో చూసాం కదా, అంటే ఒక స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్డ్గా క్రైమ్, ఒక వైట్ కాలర్ క్రైమ్ ఒక ఎడ్యుటెక్ కంపెనీ ద్వారా ఎలా జరిగింది, చాలా డీటెయిల్డ్గా మొత్తం దాని ప్రాసెస్ అంతా చూసాం. ఇక్కడ బైజూ రవీంద్రన్ ఎక్యూజ్డా కల్ప్రిటా అనే అంశాలు పక్కన పెడదాం, లేదా అతను ఒక టూల్గా వాడుకున్నారా, అతను ఒక సాధనంగా వాడుకొని ఈ $22 బిలియన్ కుంభకోణానికి ఎవరైనా వేరే పథక రచన చేశారా, ఇంతకీ ఆ మాజీ ఐఏఎస్ ఎవరు, ఈవెన్ ఇన్ ద డేస్ టు కమ్ వి విల్ సటన్లీ కమ్ టు నో. వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక తేనె తుట్టని కదిపాడు. రాజకీయంగా అది ఆయనకు ఆయన పార్టీకి లబ్ధి చేకూర్చే అంశమైతే కావచ్చుగాక, రాజకీయ పార్టీగా వాళ్ళేమీ చారిటీస్ చేయట్లేదు, మఠాలు నడుపుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఈ అంశంతో ఆయన ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళినప్పుడు అంతే ఈక్వల్గా గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించట్లేదు. మళ్ళీ అదే ప్రశ్న, పవన్ కళ్యాణ్ టోన్లో చెప్పాలంటే, ఆయన భాషలో చెప్పాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, దీని ద్వారా ఏదో ప్రయోజనం విద్యార్థులకి కల్పించాలని. కానీ అదే సందర్భంలో ఒక ప్రయోజనం కల్పించే క్రమంలో ఒక 99 ప్రయోజనాలు కాలరాసిపోతుంటే దాన్ని క్వశ్చన్ చేశాడు అతను. దానికి నిర్భీతిగా బయటకు వచ్చి సమాధానం చెప్పాలి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, లేదా ఇప్పుడున్న అధికార యంత్రాంగం. వీటన్నింటికీ మించి ఇంత స్కెచ్ గీసిన ఆ వ్యక్తి ఎవరు, అది ఏపీ లెవెల్లో ఆ ప్రోబ్ జరగాల, ఈడీ చేస్తుందా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తా, ఎందుకంటే మనీ లాండరింగ్ ఈడీ ఇన్వాల్వ్ అయింది అంటే అక్కడ ఖచ్చితంగా మనీ లాండరింగ్ అనే అంశం ఉండి ఉంటుంది. వాళ్ళు ఫారిన్ ఎక్స్చేంజ్ అనే టర్మ్ వాడారు కాబట్టి దాని వెనకాల మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడి నుంచి ఎవరి డబ్బో విదేశాలకు వెళ్ళింది హవాలా రూపంలో, మళ్ళీ అక్కడి నుంచి ఒక కంపెనీల రూపంలో ఛానలైజ్ అయ్యి ఇక్కడికి వచ్చింది. అండ్ మూడో ఇంపార్టెంట్ విషయం, చైనా నుంచి ఉన్న ఆ ఇన్వెస్టర్ ఎవరు, ఇది కూడా కనుక్కోవాలి. చైనా ఇంట్రూడ్ చేస్తోందా, మన విద్యా వ్యవస్థలోకి చొరబడి ఏమన్నా అల్లకల్లోలను సృష్టించే ప్రయత్నం చేస్తోందా, దానికి మొదలుగా ఇటువంటి ప్రయత్నాలు స్టార్ట్ చేసిందా, ఇది దేశవ్యాప్తంగా జరగాల్సిన చర్చ. పార్లమెంట్లో యాజ్ రైట్లీ సెడ్ బై విక్రమాదిత్య, ఇంతకుముందు ఒక ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తారు. దాని ఫర్దర్గా కొనసాగింపు నడవాలి. ఇదేదో ఆంధ్రప్రదేశ్లో జరిగిన 580 కోట్ల కుంభకోణంగా మాత్రమే మనం దీన్ని చూడరాదు అనేది స్పష్టం. దీని వెనకాల జరిగిన ఒక పెద్ద కథ, పెద్ద సినిమా, ఇదంతా కూడా బయటికి రావాలి. ఆ మాజీ ఐఏఎస్ ఎవరో మన రాష్ట్రం నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐఏఎస్ క్యాడర్ అని అంటున్నారు. మరి ఆయన ఎవరో, ప్రస్తుతం ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో, వీళ్ళకి బైజూస్కి ఇంత స్క్రిప్ట్ ఇచ్చి ఇంత అద్భుతమైన డ్రాఫ్ట్ తయారు చేసి ప్రభుత్వం చేత ఒప్పందం ఎలా చేయించారో, ఇవన్నీ కూడా నిగ్గు తేలాల్సిన విషయాలు. ప్రభుత్వాన్ని ఏకమొత్తంగా ఎక్యూజ్ చేయడానికి ఇక్కడ లేదు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఇది స్పష్టంగా చెప్తోంది. ఈ ఇన్సిడెంట్ రేపొద్దున ఇంకో రాష్ట్రంలో జరిగితే మనకున్న అప్పులు చాలకనా, మనకున్న హెడేక్స్ చాలకనా, ఇలాంటివి నెత్తినేసుకొని విద్యా వ్యవస్థ ద్వారా భ్రష్టు పట్టడానికి ఎవరికో అవకాశం కల్పించడం. సో ఇవన్నీ కూడా సర్టన్లీ మనం ఇన్ ద కమింగ్ ఎపిసోడ్స్ డిస్కస్ చేద్దాం విక్రమాదిత్య. డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్.